సైన్స్ అంటే టెక్స్ట్ బుక్స్ వరకే పరిమితమై ఉండడం కాదు. రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అలానే ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, అలానే 100 బుక్స్ పైగా రాసిన రచయిత అండ్ మేధావి డాక్టర్ దేవరాజు మహారాజు గారు. పాఠశాలల్లో గాని, కళాశాలలో గాని వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే విషయాలు చెప్పటం లేదు. సో ఇప్పుడు కాలం చూసుకుంటే కొంచెం సూపర్ స్టిషియస్ వైపు లేదా ఆ థింకింగ్ థాట్ ప్రాసెస్ లో వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నట్లు ఉంది. సైన్స్‌ను పక్కన పెట్టి ఇంకేదో శక్తి ఎక్కడో ఉంది అని పైకి చూస్తూ మాట్లాడదాం అంటే యూ కాంట్ హైడ్ ది ట్రూత్. ముఖ్యంగా ఈ దేశంలో వుమెన్‌ను తొక్కి పెట్టారు కదా! ఇప్పుడు పాతకాలం రాజుల కాలంలో అయినా కూడా ప్రభుత్వం మనల్ని ప్రోత్సహించినా, ప్రోత్సహించకపోయినా పక్కన పెట్టేసి మనం సైంటిఫిక్ స్పిరిట్ తోటే ఉండాలి. ఆ సైంటిఫిక్ స్పిరిట్‌నే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచాలి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తలాప్రెగడ. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. సైన్స్ అంటే టెక్స్ట్ బుక్స్ వరకే పరిమితమై ఉండడం కాదు. రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, అలానే ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. సో ఇలాంటి అంశాలు అండ్ అలానే నేషనల్ సైన్స్ డే ఇంపార్టెన్స్ లేదా దాని హిస్టరీ, ఈ అన్నిటిపైన డిస్కస్ చేయడానికి మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, అలానే 100 బుక్స్ పైగా రాసిన రచయిత అండ్ మేధావి డాక్టర్ దేవరాజు మహారాజు గారు. సో నమస్తే సార్. మీరు మా ఛానల్ కి రావడం నమస్తే. మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే ప్రౌడ్ మూమెంట్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే. థాంక్ యూ. థాంక్ యూ. సో మనం ఈ ఐ నేషనల్ సైన్స్ డే యామ్ గురించి ఆల్సో హ్యాపీ. యెస్ సార్. సో మనం మాట్లాడదాం. నేషనల్ సైన్స్ డే గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ దీని హిస్టరీ ఏంటి? దీన్ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఈ సైన్స్ డే ఎందుకు వచ్చింది అన్న క్వెషన్ ఫస్ట్ వస్తుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే సైన్స్ డే, నేషనల్ సైన్స్ డేకి చాలా చాలా ప్రాముఖ్యం ఉంది. అది మామూలు స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ లెవెల్‌లో మాత్రం జరుపుకోవటం కాదు. పౌర సమాజంలో కూడా జరుపుకోవాలి. ఎందుకంటే సైన్సు, సైంటిఫిక్ టెంపరు ప్రతి మనిషికి అవసరం. సైన్స్ చదివిన వాళ్ళకే అది అవసరము అనేది కాదు. మీరు ఏ చదువు చదివినా, అసలు ఏమి చదవకపోయినా రేషనల్ థింకింగ్, సైంటిఫిక్ థాట్ అనేది చాలా చాలా ముఖ్యం మనిషిగా పుట్టినవాడికి. అందువల్ల ఇది మన దేశంలో ఎప్పుడొచ్చింది, ఎట్లా వచ్చింది, దాని గురించి పూర్తి వివరాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా ప్రగతి మీడియా వారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సైన్స్ డే గురించి మాట్లాడటం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక మహానుభావుడి కృషి వల్ల మనకు ఈరోజు వచ్చింది. ఎవరైనా అంటే బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు, స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు ఫిజిక్స్‌లో మొట్టమొదటి నోబెల్ గ్రహీత సర్ సివి రామన్, చంద్రశేఖర వెంకటరామన్. ఈయన ఒక్క దేశానికే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సైన్స్‌లో నోబెల్ గ్రహీత. అసలు సైన్స్ గురించి మాట్లాడటం పక్కన పెట్టండి. సైంటిస్ట్ అయిన వాడికి వ్యక్తిగతంగా కూడా వ్యక్తిత్వం అనేది ఉండాలి. నిజాయితీ అనేది ఉండాలి. ఆ కట్టుబాటు ఉండాలి. అది మనం పాఠశాలల్లో గాని, కళాశాలలో గాని వైజ్ఞానికుల జీవితాల్లోంచి మనం వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే విషయాలు చెప్పటం లేదు. ఆ ఫార్ములా ఎట్లా తయారైంది? ఎవడు కనుక్కున్నాడు? దాన్ని అప్లై చేస్తే ఏమొస్తుంది? అంతవరకే చెప్పి ఊరుకుంటారు. అది కాదు. ఆ ఫార్ములా తేయడానికి గాని, ఒక కొత్త విషయం కనుక్కోవటానికి గాని, ఆయన ఒక జీవితాన్ని అంకితం చేస్తున్నాడు. ఆ జీవితం అంకితం చేస్తే గాని ఆ ఆవిష్కరణ మనకొస్తుంది. ఇంకొక విషయం గమనించాలి. ఆ సైంటిస్ట్ గాని తన కోసమో, తన కుటుంబ బాగు కోసమో, తన ఊళ్ళో ఉన్న వాళ్ళ బాగు కోసమో రీసెర్చ్ చేయడు కదా! అతను ఒక విషయం మీద పరిశోధన చేస్తున్నాడంటే అది మొత్తం మానవాళికి ఉపయోగపడాలి అని చేస్తాడు. మామూలుగా చేయడు. అంటే ఏమిటి? ప్రతి సైంటిస్టు, ప్రతి వైజ్ఞానికుడు కూడా ఒక పెద్ద మానవవాది. అది మనం జనాలకు చెప్పము, మనం గుర్తించము. ఏదో కనుక్కున్నాడు, అందువల్ల ఆయనకు ఆ పేరొచ్చింది, ఆ ప్రైజొచ్చింది. కాదు. ఈరోజు మనము
21వ శతాబ్దంలో వాడుతున్న ఇన్ని వైజ్ఞానిక పరికరాలు ఉన్నాయి గదా! అవన్నీ ఎవరు? రాజకీయ నాయకులు తెచ్చారా? బాబాలు తెచ్చారా? స్వాములు, దేవుళ్ళు తెచ్చారా? సైంటిస్టులు తెచ్చారు. జీవితాలు ధారపోసి ఒక్కొక్కటి కనుక్కుంటూ వస్తే మనం అన్నిటిని అసెంబుల్ చేసుకొని ఇప్పుడు ఈరోజు మనం ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఒకాయన ఇంటర్నెట్ కనుక్కుంటే, ఒకాయన ల్యాప్‌టాపు, ఫోన్‌లు కనుక్కుంటే ఈరోజు మనం కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటున్నాము. ఇవి లేకపోతే అసలు మనం కనెక్ట్ అయ్యేది లేదు గదా! ఇవన్నీ మనం గుర్తించం. అందువల్ల నేననేది ఏమిటంటే, వైజ్ఞానికులు ఏం కనుక్కున్నారు, ఏం జెప్పారు అనేది చెప్పండి తప్పకుండా. కానీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి, జీవితాలు ఎంతగా ధారపోసి ఆ స్థాయికి వచ్చారు, ఈ ప్రపంచాన్ని తెచ్చారు అనేది గూడా మనము వచ్చే తరాల వాళ్ళకి చెప్పాలి. ఇప్పటి వాళ్ళకు సరే వదిలేయండి. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకోకపోతే వదిలేయండి. కానీ భవిష్యత్ తరాల వాళ్ళకు మాత్రం తప్పకుండా, తప్పకుండా చెప్తూ ఉండాలి. అయితే ఇది నేషనల్ సైన్స్ డే ఎందుకొచ్చింది అంటే 1928లో ఆయన ఈ రామన్ ఎఫెక్ట్ సివి రామన్ ఏం చేశాడంటే రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కున్నాడు. ఆయన రామన్ ఎఫెక్ట్ అనేది కనుక్కున్న రోజు ఏదైతే ఉందో ఆ 28 ఫిబ్రవరిని మనం జాతీయ వైజ్ఞానిక దినం అని వాడుకుంటున్నాం. అది దాని వెనుక ఉన్న విషయం. సో, ఇప్పుడు తర్వాత హిస్టరీ గురించి యెస్. చెప్పండి. సో, మీరు హిస్టరీ అడగండి మీ గురించి అనుమానం. మీరెలాగైతే హైలైట్ చేసి చెప్పారో, మనం సైంటిఫిక్ టెంపర్‌మెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో, మీరెన్నో బుక్స్ రాసారు. అలానే ఇలా ఎన్నో డిస్కషన్స్ చేసుంటారు. లేదా ప్రసంగాలిచ్చుంటారు. సో, ఇప్పుడు కాలం చూసుకుంటే కొంచెం సూపర్‌స్టిషియస్ వైపు లేదా ఆ థింకింగ్ థాట్ ప్రాసెస్‌లో వెళ్తున్నట్టుగా అనిపిస్తున్నట్లు ఉంది. సో, మనం సైంటిఫిక్ టెంపర్‌మెంట్ ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడున్న సమాజంలో? అండ్ దాన్ని మనం ఎలా కల్టివేట్ చేసుకోవాలి? మన పీపుల్‌లో అది సైంటిఫిక్ టెంపర్‌మెంట్ అన్న థాట్ ప్రాసెస్ ఎలా మనం పెంచుకోవాలి? ఇది చాలా చాలా ముఖ్యమైన విషయము. నేను ఇందాక చెప్పినట్టు వచ్చే తరాల వారికి ఈ విషయాలు బాగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే ప్రజల మనస్సుల్ని డైవర్ట్ చేస్తూ అసలు విషయాల మీద నుంచి పనికిరాని విషయాల మీదకి డైవర్ట్ చేస్తూ వాళ్ళు అధికారంలో కొనసాగుదాము అని ప్రయత్నం చేస్తున్నారు. సరే అవన్నీ వేరే విషయాలు. అసలు సైంటిఫిక్ టెంపర్ అని మనం ఈరోజు అంటున్నామంటే అది ఈ ప్రపంచానికి ఇచ్చింది సగర్వంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ దేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని కాయిన్ చేశాడు, ప్రపంచానికి అందించాడు. సైన్స్ కాదు, సైన్స్ మొత్తం సైన్స్ ఎవ్వరికీ తెలియదు. ఏ శాఖలో ఎవరు ఎంత పని చేస్తారో అంతవరకే అర్థమవుతుంది. నేను బయాలజిస్ట్‌ను. నన్ను ఫిజిక్స్‌ను ఇంకా స్టాటిస్టిక్స్‌లో అడిగితే నాకు తెలీదు. ఉదాహరణకు చెప్తున్నాను. కానీ సైంటిఫిక్ టెంపర్ అనేది పుట్టిన ప్రతివాడికి ఉండాలి. అది చాలా ముఖ్యం. ఇందాక ఇంట్రడక్షన్‌లో మీరు చెప్పారు. ప్రతి క్వెషన్ చేయటము, ఎంక్వైరీ చేయటము, అది నిరూపణ చేసుకోవటము అని ఏవైతే ఉన్నాయో, అవన్నీ డీటెయిల్డ్‌గా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ ఒక 3 పేజీల డెఫినిషన్, వివరణ ఇచ్చాడు. అభిరుచి ఉన్నవాళ్ళు ఎళ్లి చదువుకోవాలి. ఒకటి. అట్లాంటి ప్రపంచానికి సైంటిఫిక్ టెంపర్ అందించిన ఆ నెహ్రూ గురించి ఇప్పుడున్న ప్రభుత్వాలు అవాకులు, చెవాకులు మాట్లాడి ఆయన స్థాయిని తగ్గించి ఏదో చేద్దామని అనుకుంటున్నారు. కానీ అది తగ్గదు. ఎందుకు? అంటే నిజం ఎప్పుడు నిజమే. నువ్వు దాన్ని కప్పిపెడితే కొన్ని రోజులు కప్పుతదేమో. తర్వాత అదే బయటపడుతది. యూ కాంట్ హైడ్ ది ట్రూత్. సో, నెహ్రూ మనకు ఈ సైంటిఫిక్ టెంపర్ అనే పదం ఇచ్చాడు. ఆయన ఉన్న టైంలో 16, 17 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు మొత్తం దేశంలో 85% ఆఫ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆయనే నెలకొల్పాడు. అప్పుడున్న వైజ్ఞానికులందరికీ ఆయనే ప్రోత్సహించాడు. వాళ్ళకి కావాల్సిన నిధులిచ్చాడు. ఈరోజు మనం ఇంటర్నేషనల్ స్థాయిలో మన దగ్గర కూడా పరిశోధనలు అవుతున్నాయి అంటే ఎట్లా అవుతున్నాయి? నెహ్రూ వల్ల అవుతున్నాయి. అది మనం మర్చిపోకూడదు. సైంటిఫిక్ టెంపర్‌ని ఇంట్రొడ్యూస్ చేయటమే గాక అక్కడితో ఆగలేదు. ఆయనేమన్నాడు? సైన్స్ వల్లనే
ప్రగతి ఉంటుంది. సైన్స్ వల్లనే పేదరికం రూపుమాపబడుతుంది. సైన్స్ వల్లనే వ్యవసాయం మంచి పంటలు పండించుకుంటాము. సైన్స్ వల్లనే పరిశ్రమలు నెలకొల్పుతాము. సైన్స్ వల్లనే ప్రాజెక్టులు కట్టుకుంటాము. అసలు సైన్స్ లేనిది నువ్వేం చేయగలవు? మనం గాలి పీల్చి వదిలేస్తున్నామంటే సైన్స్. తెలుసుకుంటే అదొక ప్రాసెస్, సైన్స్ కదా. అందువల్ల సైన్స్ను పక్కన పెట్టి ఇంకేదో శక్తి ఎక్కడో ఉంది అని పైకి చూస్తూ మాట్లాడతామంటే ఇంకా వాళ్ళని మనం ఏమంటాము, మనకు పదాలు అనవసరం మాట్లాడుకోవటము. అయితే సైన్స్ లేనిది ఏది లేదు, దానివల్లనే మన దేశం పురోగమనం చెందుతుంది అని నెహ్రూ గ్రహించాడు. అందువల్ల అప్పుడు ఉన్న సివి రామన్ లాంటి వాళ్ళను, హోమీజే బాబా లాంటి వాళ్ళను, పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ ఆయన దగ్గరికి తీసుకొని ప్రోత్సహించి ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని దేశవ్యాప్తంగా పెట్టి వాటిని అభివృద్ధి చేశాడు ఆయన. సో మీకు ఈ ఇక్కడ సైంటిఫిక్ ఇంకొక విషయం, టెంపర్‌మెంట్ మనం ఎలా కల్టివేట్ చేసుకోవాలంటారు? లైక్ మీరు చెప్పినట్టు ఆ ఇంపార్టెన్స్ చూసాం. లేదా ఈ హిస్టరీలోంటి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. సో మనం ఇది ఎలా కల్టివేట్ చేసుకోవాలి? లేదా సొసైటీలో ఓకే. ఈ సైంటిఫిక్ టెంపర్‌మెంట్ థాట్ ప్రాసెస్‌ని మనం ఎలా పెంచుకోవచ్చు? పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి అంటే మీకు ఒకటి 2 ఉదాహరణలు చెప్తాను. కట్టుబడి ఉండటం. ఇప్పుడు ఇందాక సివి రామన్ గురించి చెప్పాను కదా. ఆయన నెహ్రూ ఉన్న టైంలో ఆయనకు భారతరత్న కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ సాధించాడు. ఇట్లాంటి వాడిని మనం గౌరవించుకోకపోతే కష్టం అనుకొని ముందు ఆయనకు భారతరత్న ఇస్తే ఈయనేమన్నాడంటే, మీరు భారతరత్న ఇచ్చారని మీ ప్రభుత్వానికి నేను డబ్బా కొడుతూ తిరగను, నా పని నేను చేసుకుంటాను అన్నాడు. చూడండి, అంత ధైర్యం వేరే వాళ్ళకు ఉంటుందా? ఇది కావాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకు పెద్ద పెద్ద హంగరీ నుంచి ఇతర దేశాల నుండి ఆహ్వానాలు వచ్చినా కూడా ఆయన పోలేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా సర్వీసెస్ అన్ని ఈ దేశానికే అంకితము అని ఈ దేశానికే పూర్తిగా ఆయనే సర్వ్ చేశాడు. ఇంకొకటి అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. ఆయనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆఫర్ వచ్చిందండి. హీ జస్ట్ రిజెక్టెడ్. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద పాలిటిక్స్, ఐ వాంట్ టు బి ఏ సైంటిస్ట్ టిల్ మై లాస్ట్ బ్రెత్ అన్న మహానుభావుడు ఈ రోజుల్లో ఉంటారా? అరే ఇక్కడ నీకు 50,000 వస్తున్నాయి, నీకు 10,000 ఎక్కువ ఇస్తాను అక్కడ రా అంటే వెళ్ళిపోతున్నారు కదా. ఉదాహరణకు చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. చిన్న చిన్న బెనిఫిట్స్కే అరే నువ్వు ఆ పార్టీలో ఎందుకు రా దరిద్రము, నువ్వు రా నా దగ్గరికి, నీకు ఇక్కడ మంత్రి పదవి ఇస్తాను అనగానే వచ్చేస్తాడు. అంటే నిబద్ధత లేకపోవటం, నిజాయితీ లేకపోవటం, కట్టుబాటు లేకపోవటం మనుషులలో పెరిగిపోయింది. అందువల్ల ఒక సివి రామన్ లాంటి వాళ్ళు ఈ రోజు మనకు కనబడటం లేదు. ఇంకొక విషయం, చైనా అంత పోయింది, పైకి పోయింది అంటే ఎందుకు పోయింది? వాళ్ళు అదే పనిలో ఉన్నారు, సైంటిఫిక్ డెవలప్మెంట్ లో ఉన్నారు. జపాన్ చూడండి, ఎంత చిన్న దేశం, మనతో పోలిస్తే చాలా చిన్న దేశం. సెకండ్ వరల్డ్ వార్ లో బాంబులు పడి మొత్తానికి మొత్తం ధ్వంసం అయిపోయింది. అయినా కూడా ఈ రోజు జపాన్ ప్రోడక్ట్ అంటే వరల్డ్ లో ఒక క్రేజ్, చైనా అంటే ఒక వాల్యూ. మరి ఇండియా ఎందుకు కోల్పోయింది? అంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ సరైన ఆపర్చునిటీస్ లేవని ఇక్కడ నుంచి అందరు విదేశాలకు పోయి సెటిల్ అవుతున్నారు. సో మీరు అడిగిన ప్రశ్నకు సైంటిఫిక్ టెంపర్ దగ్గరికి వస్తాను. సైంటిఫిక్ టెంపర్ నెహ్రూ కాయిన్ చేసి ఆధునిక యుగానికి ఇచ్చాడు. కానీ ఈ రేషనల్ థింకింగ్ అనేది ఈ భారతదేశమే మొట్టమొదట ప్రపంచానికి చెప్పింది. చాలా మందికి తెలియకపోతే కొంచెం చదివి తెలుసుకోండి. మన దగ్గర బుద్ధుడి కంటే ముందే చార్వాకులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, రేషనలిస్ట్. ప్రతిదీ ప్రశ్నించారు. ఆ తర్వాత బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు వచ్చి కూడా అదే చెప్పాడు, దేర్ ఇస్ నో సూపర్ నేచురల్ పవర్, జరుగుతున్నదంతా కార్యకారణ సంబంధం వల్ల జరుగుతున్నది అని నిర్ధారించాడు. ఒక కారణం, ఒక కార్యం అక్కడ జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం కనుక్కోవాలి. సో సైంటిఫిక్ టెంపర్‌మెంట్ అనగానే గవర్నమెంట్ రోల్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? లేదా ఎలాంటి ఇంప్లికేషన్స్ చేయాలి? సో దట్ సైంటిఫిక్ టెంపర్‌మెంట్ అనేది సొసైటీలో లేదా మన కామన్ పీపుల్‌లో పెంచడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలంటారు? ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం మనము. దేశంలో ఎట్లా ఉంది అంటే వీఆర్ లివింగ్ ఇన్ యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్.
ఇక్కడ తెలివి గలవాడు ఇక్కడ పనికిరాడు, రేషనలిస్టులు పనికిరారు, క్వశ్చనింగ్ పనికిరాదు. 12 ఏళ్లుగా అదే చూస్తున్నాము. ఎవరు క్వశ్చన్ చేస్తారో అట్లాంటి జర్నలిస్టులను, ప్రొఫెసర్లను, డాక్టర్లను ఎక్కడ పడితే అక్కడ చంపేశారు, జైల్లో పెట్టారు, మనం చూస్తున్నాం. అందువల్ల ఈ గవర్నమెంట్ ఏం చేయాలి అనేది ఏంటి అంటే, అసలు ఉన్నదాన్ని ఉండనీయలేదు కదా, అది ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు కొత్తగా చేయటం అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఇన్నేళ్లుగా స్వాతంత్రం లభించిన తర్వాత 70-75 ఏళ్లుగా మనము మెల్లగా మెల్లగా సాధిస్తూ వచ్చిన వైజ్ఞానిక ప్రగతిని ధ్వంసం చేసి ఇప్పుడు ఏం చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇందాకే చెప్పాను కదా, చాలా విషయాలు చెప్పాను. సిలబస్ మార్చి పిల్లల మెదళ్ళు అన్ని పాడు చేస్తే వచ్చే తరాలన్నీ ఎట్లా బతకాలి? సైన్స్ పరిజ్ఞానం లేకుండా. ఇంకొక ముఖ్యమైన విషయం మొన్ననే జరిగింది, ఏఐ సమ్మిట్ న్యూఢిల్లీ భారత్ మండపంలో. ప్రభుత్వము తనకు తానే తన పరువు తీసుకుంది. ఎట్లా అంటే, మీరు చైనా నుండి తెచ్చిన ఒక రోబోను, డోబో రాగును అక్కడ ప్రదర్శించారు. ఇది మేమే 350 కోట్లు పెట్టి తయారు చేసామని చెప్పుకున్నారు. అవును, పరువు పోయింది గల్గోటియా కదా. యూనివర్సిటీ వాళ్ళు చేశారు. ఆ గల్గోటియా యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇది అత్యుత్తమమైంది అని గత సంవత్సరం దానికి ఒక అవార్డు కూడా ఇచ్చారు ఈ ప్రభుత్వం. పరువు పోయింది కదా. ఇవన్నీ బయటపడేసరికి చర్చలు జరుగుతున్నాయి బయట అనేసరికి వెంటనే ఉన్న పళంగా ఆ గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళందరినీ అక్కడ స్పాట్లో లేకుండా వెకేట్ చేయించి వెళ్ళగొట్టారు. అదంతా బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చూడట్లేదా? మనం చెప్తున్న అబద్ధాలు వాళ్ళకి అర్థం కావా? ఇప్పుడు ఇంకొక విషయం, అంత పెద్ద సమ్మిట్, అంతమంది వస్తున్నారు అని మీరు ఘనంగా చెప్పుకున్నారు కదా, మరి అక్కడ ఇంటర్నెట్ లేదు, క్యాబుల్ బుక్ కాలేదు వచ్చిన రిప్రజెంటేటివ్లకు. 2-3 మైళ్ళు అక్కడి నుంచి నడిచి మెయిన్ రోడ్డుకు నడిచి అక్కడ వాళ్ళు ప్రయత్నం చేసుకోవాల్సి వచ్చింది. సో మనం గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, గవర్నమెంట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. పేదవాడికి ఏమో ఇంకొక విషయం చెప్తున్నాను, పేదవాడి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదు అని వాడికి ఛార్జీలు వేసి కొన్ని కోట్ల రూపాయలు ఎస్బీఐ లాగేసింది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జ్ చేస్తారు కదా, అట్లా లాగేసింది. ఓకే, మరి కోట్ల అప్పులు తీసుకొని మీ విదేశాలకు పారిపోయిన కార్పొరేట్లకు మీరు రుణమాఫీ చేసి మంచిగా హాయిగా వాళ్ళని ఉండనిస్తారు. ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఇక్కడే అర్థమవుతుంది, కామన్ మెన్కు ఫ్రెండ్లీగా ఉందా, కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉందా, అది వాళ్ళే ఆలోచించుకోవాలి. యాజ్ ఏ కామన్గా సామాన్య పౌరులుగా మనం ఏమంటున్నామంటే, అయ్యా మమ్మల్ని బతకనివ్వండి, శుభ్రమైన గాలి పీల్చుకొనివ్వండి, శుభ్రమైన పాలు తాగనివ్వండి, శుభ్రమైన ఆహారం తిననియండి. ప్రతి చోట ఇంత కల్తీ అయితే, మీరు ఇంత పెద్ద వాళ్ళు ఉండేది ఢిల్లీ, ఆ ఢిల్లీలోనే ఊపిరి ఆడట్లేదు. ఢిల్లీయే కాదు, ముఖ్యమైన నగరాలు దేశంలో చాలా ఉన్నాయి, ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉందో చాలా పడిపోయింది. దానికి తగిన మెజర్స్ చేయాలి కదా. ఈ క్వాలిటీ పడిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఈ మతపరమైన ఈ పిచ్చి పనులు ఏవైతే ఉన్నాయో, తగలబెట్టడాలు, నీళ్లు కాలుష్యాలు చేయటాలు, నదులు కాలుష్యం చేయటము, ఇవన్నీ కారణాలు. మతం ఎప్పుడు గాలిని, నీటిని, ఆహారం అందరినీ కాలుష్యం చేస్తుంది, సైన్స్ చేయదు. సైన్స్ ప్యూరిఫై చేసే పనిలో ఉంటుంది. గంగా ప్రాజెక్ట్ అన్నారు, అది ఇప్పటి వరకు అది ప్యూరిఫైయే కాలేదు. అక్కడే హోమాలు గీమాలు, దొంగ బాబాలందరూ వచ్చి అక్కడ మఠాలు వేస్తారు. గవర్నమెంట్కు వాళ్లకు సంబంధాలు మంచిగా ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. సరే, అవన్నీ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం సైన్స్ డే గురించి చెప్తున్నాం కాబట్టి 1-2 విషయాలు చెప్తాను. ఈ సంవత్సరము మనం అనుకున్న థీమ్ ఏమిటి అంటే, ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. సరే, వికసిత్ ఎక్కడుంది, భారత్లో వికసిత్ ఏమన్నా ఉందా లేదా, అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ థీమ్ మాత్రము ఉమెన్ ఇన్ సైన్స్. అసలు ఉమెన్ దొక్కి పెడుతుంటే ఇంకా వాళ్ళు శాస్త్రజ్ఞులయ్యి, సైంటిస్టులయ్యి ఎక్కడ రాణిస్తారు? రాణించే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఈ దేశంలో ఉమెన్ను తొక్కి పెట్టారు కదా, వాళ్ళకి ఏమన్నా సైన్స్ నేర్పారా? మొన్నటి వరకు లేనే లేదు. ఒక డాక్టర్ కావాలంటే ఎంత స్ట్రగుల్ అయ్యింది, ఒక సైంటిస్ట్ కావాలంటే ఎంత స్ట్రగుల్ అయ్యారు.
ఎందుకంటే వాళ్ళని చిన్న చూపు. వాళ్ళు ఎంతసేపటికి ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, వీణ వాయించాలి, పాటలు పాడాలి, ఇంట్లో ఉండాలి. ఇప్పుడు పాతకాలం రాజుల కాలంలో అయినా గూడా ఉమెన్ పాత్ర ఏంటి? డాన్సులు చేయటము, పాటలు పాడటం తప్ప రాజుకు సలహాదారులుగా ఉన్న ఉమెన్ ఉన్నారా ఎవరన్నా? లేరు. తర్వాత కాలంలో చరిత్రలో కొందరు తన్నుకొని వచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు. సరే కొంతమంది వస్తూ ఉన్నారు. దానివల్ల కొంత మార్పు జరిగింది. ఈరోజు ఆకాశంలో విమానాలు నడిపే క్రూ అంతా ఉమెన్ క్రూ నడుపుతుంది. ఉమెన్ సైంటిస్టులు రంగంలోకి దిగారు. ఒక లేడీ ఉంది డాక్టర్, ఆమె పేరేంది, హిందూజా. టెస్ట్ ట్యూబ్ బేబీ మీద ఆమె వర్క్ చేసింది. తర్వాత అట్లాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మీద ఒక లేడీ చేసింది. ఆమె పేరు టీజే సింగ్, ఉమెన్. ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం లిస్టు మొదలు పెడితే వందల మంది ఉన్నారు. కానీ నేను తొలి దశలో స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళది ఒక 2 పేర్లు చెప్పాను. ఇంకా ఇప్పుడు మీకు చాలా మంది కనపడతారు. ఇప్పుడు ఇస్రోలో కూడా, అక్కడ మనం ప్రతిదానికి ఇస్రో అంటాము కానీ ఇస్రోలో కూడా మంచి బాధ్యతాయుతమైన పొజిషన్‌లో ఉండి కృషి చేస్తున్న వాళ్ళు ఉమెన్ ఉన్నారు. అందువల్ల మనం మిషన్స్‌కి ఉమెన్‌ను కూడా మనము వాళ్ళ కాంట్రిబ్యూషన్ చూసాము. చూసాము. చేస్తున్నారు. ఇప్పుడు లెఫ్టినెంట్ కర్నల్ వాళ్ళను మనము ప్రత్యక్షంగా మీడియాలో చూసాం గదా! ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళు తన్నుకొని వచ్చారు, నిలబడుతున్నారు. వాళ్లకు తగినంత ప్రోత్సాహం మనం ఇయ్యాల్సిందే. అవును సార్. సో, ఫైనల్‌గా ఇప్పుడు ప్రగతి మీడియా తరపు మీరు నేషనల్ సైన్స్ డే గురించి మాట్లాడారు గాబట్టి, ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? ఇంకా మెసేజ్ ఏంది, మనము ప్రభుత్వం మనల్ని ప్రోత్సహించినా, ప్రోత్సహించకపోయినా పక్కన పెట్టేసి మనం సైంటిఫిక్ స్పిరిట్ తోటే ఉండాలి. ఆ సైంటిఫిక్ స్పిరిట్‌నే మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచాలి. ముఖ్యంగా వచ్చే తరం వాళ్ళను మనం అశ్రద్ధ చేయకూడదు. వాళ్ళను సైంటిఫిక్ స్పిరిట్‌లో నుంచి దూరం పోయేట్టు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు. చాలా ఘోరాలు జరుగుతున్నాయి బయట. అవన్నీ మాట్లాడాలంటే చాలా గంటలు పడుతుంది. అవి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాము. అయితే ష్యూర్ ప్రతి సార్. పౌరుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి విద్యార్థి, ప్రతి మహిళ సైంటిఫిక్ టెంపర్‌కు కట్టుబడి దాన్ని నిలబెట్టుకునే దిశలోనే మనం పనిచేస్తూ ఉండాలి అని నా భావన. అదే రైట్ నేను సార్. అందరికీ చెప్తాను. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. సో, వ్యూవర్స్ థాంక్ చూసారు కదా! సైంటిఫిక్ టెంపర్ గురించి సార్ ఏం చెప్పారో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో మాకు తెలియజేయండి. అలానే స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.